ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ దూకుడు కంటిన్యూ అవుతోంది. ఇవాళ ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్ హాజరు కానున్నాడు. ఇటు ఇవాళే ఈడీ ఎంక్వైరీకి కూడా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎన్ రెడ్డి అటెండ్ కానున్నారు. మరోవైపు నిన్న ఉదయం నుంచి 10 గంటల వరకు హైదరాబాద్తో సహా ఏపీలోని గ్రీన్కో అనుబంధ సంస్థలపై ఏసీబీ సోదాలు నిర్వహించింది. హైటెక్ సిటీలోని ఎస్నెక్స్ జెన్ ఆఫీసులో తనిఖీలు చేపట్టిన అధికారులు కీలక డాక్యుమెంట్స్, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇటు మచిలీపట్నంలోనూ కీలక డాక్యుమెంట్స్ తో పాటు హార్డ్ డిస్క్లను సీజ్ చేశారు. గ్రీన్కో అనుబంధ సంస్థలు బీఆర్ఎస్ పార్టీకి 41 కోట్లకు పైగా ఎలక్ట్రో బాండ్లు ఇచ్చినట్లుగా ప్రభుత్వం తెలిపింది. అయితే దానికి ప్రతిఫలంగానే ఫార్ములా ఈ కార్ రేస్ స్పాన్సర్షిప్ దక్కించుకుందని ఏసీబీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. మరోవైపు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో కేటీఆర్ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఈ కార్ రేస్కి ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇవాళ అయితే అరవింద్ కుమార్ ఏసీబీ ఎదుట హాజరు కాబోతున్నారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కంప్లీట్ అప్డేట్స్ ఏంటి సురేష్? ఏసీబీ ఈ ఫార్ములా కేసులో దూకుడు పెంచింది. నిన్న ఏకకాలంలో హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. గ్రీన్కో కంపెనీకి సంబంధించిన అనుబంధ సంస్థల్లో దాడులు చేశారు. ఈ దాడుల్లో కీలకమైనటువంటి డాక్యుమెంట్స్తో పాటు హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. గ్రీన్కో కంపెనీ ఈ ఫార్ములాకు సంబంధించి 9వ సెషన్లో స్పాన్సర్గా వ్యవహరించారు. ఆ తర్వాత విత్డ్రా అయ్యారు. కాబట్టి దీనికి ఎందుకు విత్డ్రా అయ్యారు, స్పాన్సర్షిప్ ఎలా దక్కింది, వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించేందుకే నిన్న ఏకకాలంలో ఏసీబీ సోదాలు చేశారు. డిఎస్పీ ఆధ్వర్యంలో దాదాపు 4 బృందాలు హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా సోదాలు నిర్వహించి అక్కడ కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిన్న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూగా జరిగాయి. సోదాల్లోనే చాలా కీలకమైన డాక్యుమెంట్లను కూడా ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక అరవింద్ కుమార్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్నాడు. ఈయనకు సంబంధించి చాలా కీలకమైన పాత్ర ఉంది ఈ కేసులో. A2గా అరవింద్ కుమార్ ఉన్నాడు. ఎందుకంటే కేటీఆర్ ఆదేశిస్తేనే హెచ్ఎండిఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ డబ్బులు బదలాయించాడు. ఈయన సంతకాలు కూడా ఆ ఫైల్ పై ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అరవింద్ కుమార్ ఇచ్చే స్టేట్మెంట్ చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే గత జనవరిలో 2023 జనవరిలోనే అరవింద్ కుమార్ ప్రభుత్వానికి ఒక వివరణ ఇస్తూ ఒక లేఖ రాయడం జరిగింది. కేటీఆర్ ఆదేశాల మేరకే నేను పూర్తిగా డబ్బులు బదలాయించాను, నాకు ఎలాంటి సంబంధం లేదు దీంట్లో అని చెప్పేసి కూడా ఆయన లేఖ ద్వారా ప్రభుత్వానికి వివరణ లేఖ రాయడం జరిగింది. చీఫ్ సెక్రటరీకి వివరణ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఏసీబీ ముందు అరవింద్ కుమార్ ఎలాంటి విషయాలు బయటపెట్టబోతున్నాడు, ఆయన ఇచ్చే స్టేట్మెంట్ చాలా సంచలనంగా ఉండబోతుంది. ఎందుకంటే కేటీఆర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కేసులో అధికారులు తప్పు చేస్తే నాపై ఎలా కేసు పెడతారని చెప్పేసి కూడా కేటీఆర్ పదే ప్రెస్ మీట్లో అదే విషయాన్ని చెప్తున్నాడు. ఫార్ములా కంపెనీకి సంబంధించి నేనే హైదరాబాద్ తీసుకొచ్చాను, ఏర్పాట్లు చేయమన్నాను, డబ్బులు బదిలీ చేయమని, కానీ రూల్స్ అధికారులు పాటించకుంటే నాపై ఎలా కేసు పెడతారని చెప్పేసి కూడా ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పటికే అరవింద్ కుమార్ అప్రూవ్గా మారినట్టు తెలుస్తుంది. ఆయన ఇచ్చే స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే పూర్తిగా విచారణ కూడా సహకరించే అవకాశమే కనబడుతుంది. అప్పుడు జరిగిన అగ్రిమెంట్లకు సంబంధించి 9వ సెషన్కి ఎలాంటి అగ్రిమెంట్ జరిగింది, గ్రీన్కో కంపెనీ ఎలా ఎంటర్ అయింది, స్పాన్సర్షిప్ వాళ్ళు ఎంత ఇచ్చారు, ఎందుకు మళ్ళీ డ్రాప్ అయ్యారు, ఆ తర్వాత హెచ్ఎండిఏ ఎందుకు మళ్ళీ మేము నిధులు చెల్లిస్తామని ముందుకు వచ్చారు, అంటే ఒక 54 కోట్లకు సంబంధించిన విషయం కాదు, ఇక్కడ 600 కోట్లకు సంబంధించి మిగతా 3 సెషన్లకు సంబంధించి ఒక్కొక్క సెషన్కి 200 కోట్ల వరకు కూడా హెచ్ఎండిఏ నిధులు చెల్లించాల్సి వచ్చేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫార్ములాకు సంబంధించిన అగ్రిమెంట్ని విత్డ్రా చేసుకుంది. మేము ఫార్ములా ఈ రేస్ నిర్వహించామని చెప్పేసి కూడా స్పష్టం చేయడంతో వాళ్ళు రేస్ నిర్వహించలే. కాబట్టి ఇప్పుడు మొత్తం అరవింద్ కుమార్ ఇచ్చే స్టేట్మెంట్ చాలా కీలకంగా ఉండబోతుంది. ఏసీబీ దర్యాప్తు కూడా అరవింద్ కుమార్కి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు ప్రత్యేక టీం కూడా ఏసీబీ కార్యాలయంలో సిద్ధంగా ఉంది. ఉదయం 10 గంటలకే అరవింద్ కుమార్ ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత విచారణ ఎదుర్కొంటారు. ఈ కేసులో అనేక ప్రశ్నలను అరవింద్ కుమార్ని ఏసీబీ అధికారులు అడగబోతున్నట్టు తెలుస్తుంది. తరుణ్ జోషి, ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి నేతృత్వంలోనే
అరవింద్ కుమార్ విచారణ కూడా జరగబోతుంది. ఆయనకు సంబంధించిన కంప్లీట్ స్టేట్మెంట్ కూడా వీడియో రికార్డ్ చేస్తారు ఏసీబీ అధికారులు. వాటికి సంబంధించిన ఆధారాలు సేకరించి రేపు కేటీఆర్ని విచారణకు పిలిచారు కాబట్టి ఈరోజు అరవింద్ కుమార్ ఇచ్చే స్టేట్మెంట్ చాలా కీలకంగా ఉండబోతుంది. మరొక వైపు బిఎల్ఎన్ రెడ్డి, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఈడీ ఈరోజు విచారణకు రమ్మని పిలిచింది. ఆయన కూడా 10:30-11 గంటలకి ఈడీ కార్యాలయానికి చేరుకొని ఆయన ఈడీకి వివరణ ఇవ్వబోతున్నాడు. గతంలోనే ఆయన 3వ తేదీన విచారణకు రమ్మని చెప్పి ఈడీ నోటీసులు ఇచ్చింది. కానీ అతను 3 నుంచి 4 వారాల సమయం కోరిండు. కానీ ఈడీ దానికి నిరాకరించి 8వ తేదీన అంటే ఈ రోజున విచారణకు హాజరు కావాల్సిందిగా ఆయనకు నోటీసులు రెండోసారి నోటీసులు జారీ చేయడం జరిగింది. 11 గంటల సమయంలో 10 నుంచి 11 గంటల సమయంలో బిఎల్ఎన్ రెడ్డి కూడా ఈడీ విచారణకు హాజరు కాబోతున్నాడు. ఇక ఈ ఏసీబీ ఇప్పటికే సెర్చ్ వారెంట్లు కూడా ఏసీబీ కోర్టు నుండి తీసుకుంది కాబట్టి ఏ క్షణంలోనైనా బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ నివాసాల్లో సోదాలు నిర్వహించేందుకు వెళ్ళొచ్చు. వాటికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లను కూడా పరిశీలించవచ్చు. వాళ్ళ ఇంట్లో ఏమైనా దొరికితే సోదాలు నిర్వహించిన తర్వాత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు ఏసీబీ సిద్ధమైంది. ఇక హైకోర్టులో ఏదైతే కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేసిన తర్వాత నిన్ననే ఏకకాలంలో ఈ సోదాలు కూడా చేయడం జరిగింది. విచారణలో కూడా దూకుడు పెంచి ఈరోజు అరవింద్ కుమార్ విచారణ తర్వాత రేపు కేటీఆర్ని విచారించబోతున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.